హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా మన భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అమెరికా ముక్తాకి పర్యటించడం జరుగుతుంది. అయితే మన రెండు దేశాల యొక్క సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా సంబంధాలు మెరుగుపడటం చూడలేక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ మీద దాడి చేసింది. అయితే దీని మీద ఆఫ్ఘనిస్తాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. ముఖ్యంగా తాలిబాన్లు తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది. ఇలా పాకిస్తాన్ మాటిమాటికి మా దేశం మీద దాడి చేస్తుంది, దీనికి ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి నిన్ననే తాలిబాన్కి సంబంధించిన ప్రధానమైన నేతలు పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అన్నట్లుగానే నిన్న నైట్ అంటే 11వ తారీఖు నైటు పాకిస్తాన్ మీద వారైతే మొదలుపెట్టింది. మీ అందరికీ తెలుసు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద స్థాయిలో బార్డర్ ఉందన్నమాట. ఈ బార్డర్లో చాలా పోస్టులు ఉంటాయి, రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీ పోస్టులు ఉంటాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పోస్టుల మీద దాడి చేసి భీకర స్థాయిలో విధ్వంసం సృష్టించింది. అంటే పాకిస్తాన్ సైనికులు ఇప్పటికే 12 మంది చనిపోయారంట. అలాగే కొన్ని పోస్టులు పాకిస్తాన్కి సంబంధించిన పోస్టులనే ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తాలిబాన్ సైనికులు ఆక్రమించుకున్నారు. పైగా ఈ తాలిబాన్లు భీకరమైన దాడి చూసి పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు పారిపోతున్నారు అనమాట. పారిపోతుంటే ఒక 5 సైనికుల్ని ప్రాణాలతో కూడా తాలిబాన్లు పట్టుకున్నారని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ పాకిస్తాన్ తను దోవుకున్న గొయ్యిలో తానే పడుతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. వేస్ట్గా వెళ్ళి కాబుల్ రాజధాని అంటే ఏమీ తెలియకుండా కాబుల్లో దాడి చేసింది. వాళ్ళు ఇచ్చే షాకుకి పాకిస్తాన్ అయితే అల్లాడిపోతుంది. ఒక రకంగా పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ సైనికులతో యుద్ధం చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళైతే అన్నిటికీ తెగిస్తారనమాట. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అన్నిటికీ తెగిస్తారు, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయరు. కానీ పాకిస్తాన్ సైనికులు అట్లా కాదు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి. ఇలాంటి స్థాయిలో వాళ్ళు విరుచుకుపడే దాటికి పాకిస్తాన్ వాళ్ళు భయపడి పారిపోతున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ జోలికి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్కి ఒక రకంగా రుచి చూపించింది. ఇంకా ఇటువైపు నుంచి మన ఇండియా కూడా తగులుకుంటే పాకిస్తాన్ని ముక్కలు చేయడం మనకి పెద్ద కష్టమైతే కాదు. ఏదేమైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ తలుచుకుంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో భయపెడుతుందనడానికి ఇది నిదర్శనం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.